హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఊర్లో తిరణాల ఇలా జరిగిందండి. డే ఫస్ట్ అనమాట. ఇక్కడ పూజ జరిగింది. తర్వాత ఈవినింగ్, ఈరోజు మార్నింగ్ నుంచి ఇంకా పూజలు స్టార్ట్ అయ్యాయండి. తిరణాలు స్టార్ట్ అయ్యిద్దని చెప్పాను కదా. సో ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. ఈరోజు మార్నింగ్ అండి పూజలు జరిగాయి. ఇది ఈవినింగ్ టైము. సో పుట్నమన్ను తీసుకురావడానికని వెళ్ళి తీసుకొస్తారండి. సో అది తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడతారు. దాంతో హోమం చేస్తారండి. కొన్ని పూజలు కూడా ఉంటాయి. మార్నింగ్ అయితే దేవుడికి పూజలు అన్నీ జరిగిపోయాయి. రేపు పార్ట్ 2 ఉంటుందండి. సో నెక్స్ట్ డే ఏంటి అంటే తలంబ్రాలు అవి జరుగుతుంటాయి. పూజ చాలా బాగా జరుగుతుంది. ఇది ఈ రోజుది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఫస్ట్ డే నైటే అండి. సో మా తిరునాళ్ళ గుడి దగ్గరే అలా మా ఊర్లో మా పిల్లలకి అయితే 2 days ముందు కోలాటం నేర్పించి అలా వేయించారు. తర్వాత ఇది సెకండ్ డే అనమాట. మార్నింగ్ తలంబ్రాలు పడతాయి అన్నమాట. తలంబ్రాలు జరిగాయి మార్నింగ్. చాలా బాగా జరిగిందండి. నాకైతే అసలు కన్నుల పండగగా ఉంది. ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూశాను. అంటే మాకు 5 years బ్యాక్ దాకా ఏం జరగలేదు. అంటే కరోనా ఉంది. తర్వాత కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు ఊర్లో. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేశారండి. చాలా బాగా జరిగింది తిరణాలు అయితే. ఇటు సైడు వైట్లో ఉన్న ఆ పంతులు గారేమో మా ఊరు పంతులే అండి. సో కళ్యాణంలో ఇది ఏంటంటే సీతమ్మ వారికి కన్యాదానం చేసిన తర్వాత దండలు మార్చుకుంటారు కదా. సో ఆ దండల్ని ఇలా చేయాలి అని చెప్పి వాళ్ళు అలా డ్యాన్స్ రూపంలో అలా నృత్యంలాగా చేసి చూపించారండి మాకు. తర్వాత దంపతుల చేత కూడా అలా చేయించి తర్వాత ఇలా వీళ్ళు లాస్ట్లో చేశారు. అలా చేసిన తర్వాత రాముల వారికి సీతమ్మ వారికి అలా దండలు వేస్తారంట. సో మనకి మెయిన్ అంటే మన మనుషులలో కళ్యాణంలో అయితే సో అలా వేసుకుంటారు కదా. దేవుళ్ళకైతే కళ్యాణంలో ఇలా వేస్తారని చెప్పి చూపించారు. సో చాలా బాగా జరిగిందండి కన్యాదానం. తర్వాత మా చేత బియ్యము అవి ఉంటాయి కదా తలంబ్రాలు, ఆ బియ్యం అనేది మా చేత తెప్పించారండి. సో ఇవి ఏవేవి కావాలో తెప్పించుకున్నారు మా చేతే. అవన్నీ కలిపేసి అందులో ముత్యాలు కూడా కలిపి అక్షంతలుగా ఇచ్చారండి. సో చాలా బాగుంది. అవి రేపు మన పెళ్ళిళ్ళకి కానీ దాంట్లో కలుపుకోవడానికి మంచి జరుగుతుందని చెప్పి అలా ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనాలు అయిపోయాయి. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో ఊరేగింపు జరిగిందండి. సెకండ్ డే చాలా బాగా జరిగింది ఊరేగింపు. సో ఆ ఈవినింగ్ అది అయిపోయిన తర్వాత సాయంత్రం పూట మళ్ళీ అంటే కోలాటం మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా. సో వాళ్ళ చేత మళ్ళీ వేయించారండి. ఊరేగింపులోనే భాగంగా ఊరు మొత్తంలో మధ్యలో వేశారు. ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే మళ్ళీ 3వ రోజు ఊరేగింపు చేస్తారండి మాకు. అంటే వసంతాలు చేసుకుంటారనమాట. ఆ రోజే ఈవినింగ్ అంటే మధ్యాహ్నం నుంచి బయలుదేరిపోతారండి. మాకు అక్కడ తోపు అని ఒకటి ఉంటుందండి. అక్కడ చెట్టు ఉంటుంది. అక్కడ మాకు అంటే వనభోజనాలు జరుగుతాయి అన్నమాట. అదనమాట ఆ రోజు బాగా జరిగింది భజనతో. ఇది 4th డే అనమాట. మార్నింగ్ నేను కొట్టుకొని వెళ్ళాను. అప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఉట్టు కొట్టడం అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంట్లో పొంగల్ చేసుకుంటారు కదా. సెకండ్ డే పొంగల్ చేసుకుని దేవుడికి పెట్టుకుంటారండి. ఇది 4th డే అంటే పోలేరమ్మ అమ్మని నాకు. సో ఆ దేవతలకి 4th డే అనమాట. పొంగల్లో పెట్టుకొని అక్కడ దేవుళ్ళకి పెట్టిన తర్వాత బయట అందరూ తిరుగుతారండి. లోపలే చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు నాకు అంత ఐడియా లేదు. బట్ అందరూ అంటే పొంగలు పెట్టుకున్న వాళ్ళందరూ తిరుగుతారనమాట. మేము తిరిగాము. బాగా జరిగింది. అసలు అంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి 5 ఏళ్ళ తర్వాత చేశారు కదా. సో ఇంత ముందులాగే ఉన్నా కొంచెం డిఫరెంట్ ఉంది. సో పర్లేదు, బాగుంది మాకైతే. సో ఇలాగ మొత్తం తిరిగేసిన తర్వాత పొంగల్లో అనేది బయట టెంకాయలు అన్నీ కొట్టుకుంటారండి. బయట 2 స్వాములకి కొట్టుకున్న తర్వాత అక్కడ మాకు ఊళ్ళో చాకల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ క్లాత్ పరిచి పొంగల్ అన్నీ వాళ్ళు తీసుకెళ్తారండి వాళ్ళకి. సో అలా జరిగింది ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.